వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. జీహెచ్ఎంసీ విస్తరణ కేంద్రంగా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేరుతున్నాయి. నగర అభివృద్ధి కోసమే విస్తరణ అని ప్రభుత్వ పెద్దలు చెప్తుండగా ఎవరికి మేలు చేయడానికి ఈ విస్తరణ అంటూ గులాబీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీహెచ్ఎంసీలో ఏ మున్సిపాలిటీలు విలీనం కానున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, విస్తరణతో కలిగే లాభమేంటి, నష్టమేంటి, ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఎలా చూడాలి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా బచ్చు శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి జోజిరెడ్డి గారికి అందరికీ నమస్తే. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అనేకమైనటువంటి అంటే రాజకీయ అంశాలు, దాంతో పాటు ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఎందుకోసము ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత లేదు. ఎందుకోసం ఈ యొక్క మున్సిపాలిటీలను, ఈ 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది అనే దాని పట్ల ఒక స్పష్టత లేదనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఎందుకు అంటే ఈరోజు హైదరాబాద్ నగర పరిధిని విస్తృతపరిచి ఇది ఈ భారతదేశంలోనే అత్యంత అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోల్చుకుంటే కూడా ఈరోజు కోల్కతాతో కూడా, కోల్కతా అంటే చాలా చిన్నది అనుకోండి, హైదరాబాదును విస్తరించి 2000 చదరపు కిలోమీటర్ల వరకు పెంచుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే దీనివల్ల రెవెన్యూ పెంచుకోవడానికి ఒక అవకాశం, ఎందుకంటే పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే హైదరాబాదు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పన్నులు కానీ లేకపోతే మన దేనికైనా కూడా వసూలు చేస్తున్నటువంటి శిస్తులు కానీ ఈ విస్తరించినటువంటి 2000 అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ పరిధిని పెంచి దాని అంతట్లో కూడా ఆవి రకమైనటువంటి పన్నులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే దానికోసం దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల రేట్లు కూడా చుట్టుపక్కల ప్రాంతంని విలీనం చేయడం వల్ల అది కూడా హైదరాబాద్ పరిధిలోకి వచ్చినప్పుడు సామాన్యుడికి మరింత భారంగా, అన్ని రకాలైనటువంటి భారంగా, రేపొద్దున కట్టుకోవడానికైనా, పర్మిషన్లకైనా, లేకపోతే లేఅవుట్లకైనా ఏది ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఆనాడు నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు 27 మున్సిపాలిటీలు అంటే 27 మంది చైర్మన్లు, 27 మంది వైస్ చైర్మన్లు, వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి, అంటే ఇంకా ఏం చేస్తారు, ఇంకా 2 నెలల కాలం ఉంది కాబట్టి ఏం చేయబోతున్నారు జిహెచ్ఎంసీని అంటే ఒకే జిహెచ్ఎంసీ మొత్తాన్ని అంటే ఈ 2000 చదరపు కిలోమీటర్లు మళ్ళీ ఏమైనా మారుస్తారా, లేకపోతే ఏ విధమైనటువంటి విధంగా తీసుకుంటారు అనేటువంటిది ఇంకా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేనట్టుంది. ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటి అంశాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ఈ పరిపాలన వికేంద్రీకరణ కోసం అంటే ఈ 1981 నుంచి అంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే తాలూకాలను మండలాలుగా అట్లా ఆ విధంగా పరిపాలన వికేంద్రీకరణ కోసం తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలాల ఏర్పాటు కానీ, గ్రామ పంచాయతీల ఏర్పాటు కానీ, నూతన జిల్లాల ఏర్పాటు కానీ, నూతన మున్సిపాలిటీల ఏర్పాటు కానీ, కార్పొరేషన్ల ఏర్పాటు కానీ, ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనా వికేంద్రీకరణ చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పరిపాలనను కేంద్రీకృతం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే రాబోయే ఎన్నికలలో కూడా సునాయాసంగా జిహెచ్ఎంసీని గెలుచుకోవాలి అంటే సెమీ అర్బన్ ను కూడా అర్బన్ లో కలిపేసుకుంటే కొంచెం ఎన్నికలలో గెలుపు కోసం కూడా కొంత సులువైతుందేమో, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమో అనేటువంటి అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకోసం ఈ కేంద్రీకృతం చేసింది అనేటువంటిది అయితే తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
ముఖ్యంగా చూస్తే మీరు చెప్పినట్టు పాలనా సౌలభ్యం కోసం అప్పట్లో బీఆర్ఎస్ మున్సిపాలిటీలుగా చేసి అధికార వికేంద్రీకరణ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కలిపినప్పటికీ కూడా 3 కార్పొరేషన్లుగా చేయాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా లాభమే కదా? అయితే ఇప్పుడు నాకైతే అట్లాంటి సమాచారం లేదు. ఇంకా 3 కార్పొరేషన్లుగా చేస్తారా, ఏ విధంగా చేస్తారు ఏంటి అనేటువంటిది. ఇప్పుడు 27 మున్సిపాలిటీలను 3గా చేస్తే అది కేంద్రీకృతమైనట్ట వికేంద్రీకృతం? మీరు అన్నట్టుగా మూడు కార్పొరేషన్లుగా చేసినా కూడా అది కేంద్రీకృతమైనట్ట వికేంద్రీకృతమైనట్ట? విజయ్ గారు మీరైనా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలి. పరిపాలన వికేంద్రీకరణ జరిగిందా లేదా పరిపాలన కేంద్రీకరణ జరిగిందా, లేకపోతే అర్బనైజేషన్ అనేటువంటి ఫీలింగ్ తోని పన్నులు కట్టేటువంటి తీరు కానీ, లేకపోతే స్థానికంగా పొందేటువంటి అనుమతులు అన్ని కూడా కేంద్రీకృతం అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి కలవాల్సినటువంటి స్థానిక సమస్యల పట్ల మీ ముగ్గురు మేయర్లే ఉండిపోతారు. అట్లా ఆ విధంగా మేయర్లను కలవాలన్నా? ఇది పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్న ఏర్పాటా, లేకపోతే పరిపాలనను కేంద్రీకృతం చేస్తున్నటువంటి పరిపాలన పట్ల ప్రజా సమస్యలు పాలకులకు విన్నవించుకోవడము సులభతరము కాకుండా అయినటువంటి పరిస్థితిగానైతే దీన్ని చూడాల్సి వస్తుంది. అది కనిపిస్తుంది. ఓకే, రైట్. మనతో పాటు ఎనిగంటి రాజునాథ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జోజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జోజిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడాన్ని మీరు ఎలా చూస్తారు? జిహెచ్ఎంసీలో కలపడం వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? అంటే జిహెచ్ఎంసీలో కలపడం వల్ల లాభము అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ బాంబే, బెంగళూరు, అదేవిధంగా కలకత్తా చిన్నదనుకోండి, మిగతా ఢిల్లీ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవాళ హైదరాబాదు ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే మంచి పేరు వచ్చేసింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ ని విస్తరణ చేసి కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి మున్సిపాలిటీస్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాక్సెస్ ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం గమనిస్తే ఇవాళ మున్సిపాలిటీలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ట్యాక్స్ వేరు, మున్సిపాలిటీలో ఉన్న ట్యాక్సెస్ పర్మిషన్స్ డిఫరెంట్. అదేవిధంగా ఇలా జిహెచ్ఎంసీ కాడికి వచ్చేసరికి కాస్ట్ ఎంత పెరిగిపోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ముఖ్యం ఇక్కడ. దీని పరిధిని తీసుకున్నప్పుడు ఒక రకంగా డెవలప్మెంట్ చూసినా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ప్రెసిడెంట్ జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీలో కూడా ఇప్పటివరకు పూర్తి డెవలప్మెంట్ ఇప్పటివరకు కూడా కాలేదు. అంటే ఒకప్పుడు 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తాలూకాలను తీసి మండలాలను తీసేసి సౌలభ్యం కోసం చేసిన ఇవాళ హైదరాబాద్ సిటీ అయితే మాత్రం RRR కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మంచి మన కేంద్ర బిందువుగా దేశంలోనే ఒక మోడల్ గా అయిపోయే అవకాశాలు ఉన్నాయి డెవలప్మెంట్ చేస్తే. కానీ ఇక్కడ సామాన్యులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సామాన్య ప్రజలకు ఏ విధంగా వారు వసతులు కల్పించగలుగుతారు. ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి రావాలి అంటే ఎక్కడున్న వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి పని చేసుకోగలుగుతారా, వాళ్ళకి ఏం చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఎట్లా వాళ్ళని అప్రోచ్ చేసే పరిస్థితి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ. కానీ ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో RRR లోపట్నో ఎక్కడ ORR మధ్యలో ఉన్న అన్ని కూడా కలిపేసింది. కానీ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిహెచ్ఎంసీలో ఎక్కడికి పోయినా కూడా గుంతల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ పూర్తి కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలేదు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నిన్న హైదరాబాద్ లో తిరిగినప్పుడు కూడా జూబ్లీహిల్స్ కావచ్చు, మంచి బంజారాహిల్స్ కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అట్నే పడి ఉంది. దాన్ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉన్నది. ఫస్ట్ క్లియర్ చేసి 1 year దానికి ఒక టార్గెట్ పెట్టుకొని ఆ 1 year లో దీన్ని మొత్తం డెవలప్మెంట్ చేసేసి వరదలు వచ్చినప్పుడు రోడ్ల మీదకి రాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా పోయే విధంగా చేసుకొని ఆ తర్వాత మిగతా దానికి జిహెచ్ఎంసీలో కలిపి అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ అట్లాంటివి ఏం చేయట్లేదు, ఒట్టి కలుపుకుంటూ పోతున్నారు. దానివల్ల ఇంతకుముందు బ్రదర్ అన్నట్టుగా వాళ్ళ చుట్టుపక్కల రాజకీయంగా మేయర్ పదవి మళ్ళీ కాంగ్రెస్ కి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తే చేయొచ్చును. వాళ్ళ రాజకీయ ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ పార్టీకి. కానీ ఇక్కడ చూసినప్పుడు మాత్రం జిహెచ్ఎంసీలో కలపడం ఎంత లాభమో ప్రజలకి, సామాన్య ప్రజలకు అంత నష్టం కూడా ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఇండస్ట్రీస్ మొత్తం కూడా కదలాల్సిన అవసరం ఉందండి. ఇలా RRR పక్కకి ఇస్తాడా, ఎక్కడికి ఇస్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్, పొల్యూషన్ ఇవన్నీ కూడా మనం గమనించాలా. ఆ ఇండస్ట్రీస్ ని తరలిస్తామని చెప్పబట్టి కూడా దాదాపు 20 సంవత్సరాలు అయింది.
బాలనగర్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా చూసినప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మనం గమనిస్తున్నాం. అవన్నీ కూడా ఫస్ట్ జరిపి పక్కకి జరిపి ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారని చూసుకున్న తర్వాత ఈ జిహెచ్ఎంసీ కలిపే పరిధి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనా జిహెచ్ఎంసీ వల్ల పెద్దగా చేసి ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన హైదరాబాద్ ని దాన్ని ఇంకా డెవలప్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎక్కడ చూసినా గొంగళ అక్కల్లాగానే పడి ఉంటుంది. రాజకీయ లాభం కోసం కాకుండా ప్రజల లాభం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం అంతా పెండింగ్ లోనే అంటే జ్యోతిరెడ్డి గారు ముఖ్యంగా జిహెచ్ఎంసీని కలపడం వల్ల ఆయా మున్సిపాలిటీలు ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ఏమైనా ఆ విధంగా ఏమైనా ఆలోచించిందంటారా? ఇప్పుడు చూడండి, మీరు ఇవాళ పేపర్లో చూసినప్పుడు కానీ న్యూస్ లో కేబినెట్ లో 2 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లో, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో. మిగతా మున్సిపాలిటీని కలిపేటప్పుడు మరి వాటి పరిస్థితి ఏందో కూడా ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు. అక్కడ కూడా డెవలప్మెంట్ అయితే అవసరమే కదా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పట్లే, మళ్ళీ అది అక్కడనే ఉంచుతున్నారు. కానీ క్లారిటీ అనేది మాత్రం 100% రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జిహెచ్ఎంసీలో కలపంగానే సరిపోలేదు. ప్రజలకి పొల్యూషన్ కావచ్చు, పార్కింగ్ వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు చెరువుల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ అక్కడనే ఉన్నాయి. చెప్పుకుంటూ పోవడానికి తప్ప ఎక్కడ కూడా పని చేసిన పాపన పోట్లే. ఓట్ల కోసం, రాజకీయం కోసం చేస్తున్న తప్ప ప్రజల బాగోగులు, ఆరోగ్యం కోసం ఎక్కడ కూడా పాటుపడినట్టు ప్రభుత్వం కనపడట్లేదు. అది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రాజకీయంగా చేయడం కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చేయాలి. అంటే ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చండాలంగా ఉన్నది హైదరాబాద్ లో. దాన్ని మురికివాడలు ఉన్నాయి, ఇంకా కూడా మురికివాడలు ఏందండి. హైదరాబాద్ సిటీ అనేది ప్రపంచంలో వెళ్తున్నప్పుడు ఇంకా కూడా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికి పోతున్నాయి? అవన్నీ ఖాళీగా పడి మళ్ళీ అవి కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చేసినాయి శిథిలావస్థలో. ఇలా ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినంత మాత్రం డబుల్ బెడ్రూమ్లు వాడొద్దా? వాటిని ఎందుకు కేటాయించట్లేదు? అవి ఎక్కడనే పోతున్నాయి మొత్తం కూడా. ఈ విధంగా డెవలప్మెంట్ ఆలోచించట్లేదు, రాజకీయ స్వార్థం కోసమే చూస్తున్నారు తప్ప ఏది చేసినా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో స్లమ్ ఏరియా అనేది పోయి, స్లమ్ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడి, ప్రజల ఆరోగ్యం బాగుపడి, పొల్యూషన్ కంట్రోల్కి వచ్చినప్పుడే జిహెచ్ఎంసీ చేసినా, మున్సిపాలిటీ చేసినా కూడా లాభం తప్ప సామాన్యుడికి మాత్రం ఇది కొంచెం భారమే. ఎందుకంటే ఖచ్చితంగా ట్యాక్సులు అన్ని పెరుగుతాయి, పర్మిషన్స్ ట్యాక్స్లు అన్ని పెరుగుతాయి, పర్మిషన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి. పర్మిషన్ ఛార్జెస్ ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్ దగ్గరకో లేకపోతే అక్కడ కమిషనర్ దగ్గరకు పోయే అవకాశం కోల్పోయి ఇప్పుడు జిహెచ్ఎంసీ దాకా పోవాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ ప్రజలకు మాత్రం నష్టమే కొంత. దాన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తే ప్రజలు కూడా ఆనందంగా ట్యాక్స్ పే చేయడానికి ఉన్నారు. కానీ ఇక్కడ జరగట్లేదు. ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఫస్ట్ సెటిల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రైట్ సార్. మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా ఎనుగంటి రాజునాథ్ గారి దగ్గరికి వెళ్దాము. రాజునాథ్ గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు? 27 మున్సిపాలిటీను జిహెచ్ఎంసీలో కలపడం లాభమా నష్టమా? ఇలా కలపడానికి కారణం ఏమై ఉండొచ్చు? దీనికి సంబంధించి మీరే ఉంటారు? అందరికీ నమస్కారం అండి. ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను అదనంగా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుందో మంత్రివర్గం నిన్న కేబినెట్ లో, దాన్ని స్వాగతిస్తూనే ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ఆల్రెడీ జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 1.5 కోటి జనాభా ఇప్పటికే ఉంది. ఈ 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ఒకవేళ జంబో జిహెచ్ఎంసీగా చేస్తే దాదాపుగా 2 కోట్ల జనాభాకు ఈ రోజు పోయేటువంటి అవకాశం ఉన్నది అధికారిక లెక్కల ప్రకారం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పుడు 2 కోట్ల జనాభా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 2 కోట్ల జనాభా నివసించేటువంటి ఈ ప్రాంతాన్ని, జిహెచ్ఎంసీని భవిష్యత్తులో ఏ రకంగా చేస్తారు? సమస్యలు లేకుండా ఇప్పటికే ఇందాక పెద్దలు చెప్పినట్టు జిహెచ్ఎంసీ పరిధిలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు చూసిరు, గతంలో వర్షం పడితే ఒక 15 నిమిషాలు వర్షం పడితే హైదరాబాద్ మహానగరం అంతా కూడా సముద్రంలా మారుతుంది. అంటే ఈ గత పాలకుల నిర్లక్ష్యం వల్లనో లేకపోతే సరైనటువంటి ప్రణాళికలు లేకపోవడం కారణంగాను హైదరాబాద్ అంతా కూడా ఇట్లా వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్లు రావడం, చెత్త మొత్తం పేరుకపోవడం, ఆ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం పొంగి పొర్లుతుండడం, మనం చూసిన మూసీ రివర్ మొన్న వచ్చినటువంటి
వర్షాల కారణంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన అంబర్పేట దగ్గర ఉన్నటువంటి ఏదైతే మూసి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా వరదల కారణంగా ప్రమాద స్థాయికి చేరిపోయింది. మొత్తం వాహనాలన్నీ ఆపేసి అక్కడ అనేక రకాలైనటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ, డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ, ఎస్డిఎఫ్ వాళ్ళు అందరూ కూడా అక్కడ పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో నేను ఏమంటానంటే 1.5 కోటి జనాభా ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. రేపు దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం మనం చూస్తే 5 జిల్లాలు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే జిహెచ్ఎంసీలో 5 జిల్లాల పరిధిలో ఉండబోతుంది. 47 మండలాలు ఉండబోతున్నాయి. తర్వాత 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలు ఉండేటువంటి పరిధిలో ఇంత పెద్ద జంబో జిహెచ్ఎంసీని ఏ రకంగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఈరోజు బృహత్ నగరం అని చెప్తున్నారు. అంటే డెవలప్మెంట్ కోసం, లేకపోతే ఈ అన్ని గ్రామాలను అన్ని కూడా ఇందులో కలపడం ద్వారా డెవలప్మెంట్ ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఇంకొక కోణం ఇందులో ఏమున్నది అంటే, ఈరోజు గ్రామాలలో ఏదైతే ట్యాక్సులు వసూలు చేస్తున్నారో, హౌస్ ట్యాక్స్ అని లేకపోతే మున్సిపల్ ట్యాక్స్ అని, వాటికిను జిహెచ్ఎంసీలో వసూలు చేసేటువంటి ట్యాక్స్లకు చాలా తేడా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్లీ ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటికి 2,000-3,000 రూపాయల ట్యాక్స్ ఉంటే, ఇప్పుడు ఏవైతే జిహెచ్ఎంసీ అవతల ఉన్నాయో అంటే ఓఆర్ఆర్ అవతల ఉన్నటువంటి వాటిలో చాలా తక్కువ ఉంటుంది. అంటే దాంట్లో నాకు తెలిసి 50% కంటే తక్కువనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ట్యాక్సులు వసూలు చేయడం కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రణాళికలను వేస్తున్నారా, లేకపోతే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నారా, లేకపోతే ఓఆర్ఆర్ అవతల ఉన్నటువంటి అన్ని ల్యాండ్స్ కు రేట్లు పెంచి ఈరోజు భూములను అన్ని వేలానికి పెట్టి ప్రభుత్వ ఖజానాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఒక సందిగ్ధమైనటువంటి విషయం ఉన్నది. 27 పట్టణాలను, సంస్థలను ఈరోజు విలీనం చేయడం ఒక నిర్ణయం మంచిదే అని చెప్పొచ్చు. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, తర్వాత ఈ మున్సిపాలిటీ వ్యవస్థ, దీని అంతా కూడా చూసుకొని ముందుకు పోవాలి. లేకపోతే హైదరాబాద్ మహానగరం ఎట్లయితే 15 నిమిషాలు వర్షం వస్తే మొత్తం మునిగిపోతుందో, రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయో, ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయో, తర్వాత మూసీ రివర్ ఎట్లా పొంగి ఆ కట్టలన్నీ తెగిపోయి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారో, అదే రకంగా ఈ రోజు ఉండబోతుంది అనేది ఒకటి అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఇంకొక 21 అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఉంటే, మరో అదనంగా 7 అసెంబ్లీలు ఇందులో కలవబోతున్నాయి. అంటే దాదాపుగా 28 అసెంబ్లీలు అవుతున్నాయి. పార్లమెంటు స్థానాలు కూడా 2 ఉంటే ఇప్పుడు కలిపిన తర్వాత మరో 2 యాడ్ అయ్యి మొత్తం కూడా మరో 4 కలిసి, అంటే కొద్ది పాటు మొత్తం కడవదు. ఇప్పుడు చేవెళ్ళ ప్రాంతం ఉంది. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు చేవెళ్ళ, మల్కాజ్గిరి, తర్వాత భువనగిరి నాకు తెలిసి అది కూడా యాడ్ అవుతుంది. ఇట్లా 4 కలుపుకుంటే 2+4 పార్లమెంట్ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు పెరిగేటువంటి జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు. జిల్లా సరిహద్దులు కూడా మారుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కొత్త ఏదైతే విలీన ప్రక్రియ మనం ప్రారంభం చేస్తామో అప్పుడు జిల్లాల యొక్క సరిహద్దులు, ఒక 5 జిల్లాల సరిహద్దులు అన్ని కూడా ఈరోజు మారేటువంటి అవకాశం ఉన్నాయి. అప్పుడు ప్రజలకు అంటే ప్రారంభ దశలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిల్లా సరిహద్దులు మారినప్పుడు వాళ్ళ అడ్రస్సులు కానీ, వాళ్ళ జిల్లాలు కానీ, తర్వాత వాళ్ళ ఇంకా ఇతరత్ర సర్టిఫికేట్ల విషయంలో కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే గ్రామాలు, మండలాలను అత్యధిక స్థాయిలో ఈ ఏదైతే బృహత్ ప్రణాళిక, బృహత్ జిహెచ్ఎంసీ అని చెప్పి చేయబోతున్నారో, దాదాపు 300 గ్రామాలు, 36 మండలాలు ఈరోజు విలీనంలో కాబోతున్నాయి. కాబట్టి అక్కడ తలెత్తేటువంటి సమస్యలను ఈరోజు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇతరులు అందరూ కానీ ఏమంటున్నారంటే, చాలా రోజుల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఇది, కాబట్టి మేము ప్రజాప్రభుత్వంలో చేయాలనుకున్నాము, చేస్తున్నాము, ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని చెప్తున్నారు. మేము కాదంటలేము. కానీ ఇది కేవలం కమర్షియలైజేషన్ చేయడం కోసము, లేదా ప్రభుత్వ ఖజానాను నింపుకోవడం కోసము, రాబడిని దండుకోవడం కోసం భూముల రేట్లను పెంచి
అమ్మి ప్రభుత్వ ఖజానాను చేసుకోవడం కోసం అయితే ఇది మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుకునే అవసరం ఉన్నది. ఎవరు కాదనరు, ఎందుకంటే డెవలప్మెంట్ ని చేస్తే కాదని ఎవరు కూడా అనరు. కాకపోతే ఏంటంటే సమస్యలు అనేవి ఉత్పన్నం కాకుండా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సరిహద్దుల విషయంలో కానీ, లేకపోతే ఇందాక చెప్పిన మున్సిపల్ ట్యాక్సులను వసూలు చేసేటువంటి విషయంలో, తర్వాత ఈ వాటర్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ కల్పించేటువంటి విషయంలో, లేకపోతే రోడ్లు విస్తరణ చేసేటువంటి విషయంలో అనేక సందర్భాలను మనం అనేక సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఈ ఓఆర్ఆర్ చుట్టూ ప్రాంతంలో మనం ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఏదైతే ఎక్కువ శాతం జరుగుతున్నాయో వాటిని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికలను వేయాలి. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద ప్రతినిత్యం మనం చూస్తున్నాం సార్, వెహికల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున యాక్సిడెంట్ కు గురి కావడం, ప్రాణ నష్టం జరగడం ఏదైతే జరుగుతుందో, సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. సో నేను ఏమంటున్నానంటే, ప్లాన్ అనేది ఏదైతే భవిష్యత్ తరాల కోసం ప్రజల అవసరాల కోసం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకొకటి డ్రింకింగ్ విషయం కూడా, ఈరోజు హైదరాబాద్ లో మీరు కొన్ని ఏరియాలలో పోయి చూస్తే డ్రింకింగ్ వాటర్ వచ్చేటువంటి క్రమంలో మనం బాటిల్లో ఆ ట్యాప్ దగ్గర నల్ల దగ్గర ఒకవేళ బాటిల్లో పట్టి చూసినట్టయితే ఆ బాటిల్లో ఎర్రగా వాటర్ రావడం, లేకపోతే కలుషితమైనటువంటి వాటర్ రావడం, ఇట్లాంటి సందర్భాలు చాలా చూసినాం మనం. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఇళ్లకు నీళ్ళు వస్తే ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి అని చెప్పి ప్రజలంతా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పినప్పుడు ప్రభుత్వం ప్రతి ఇంటికి, వరదలలో మునిగిన ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ హామీని నెరవేర్చుకోలేదు. నేనేమంటున్నానంటే, ఒకవేళ భవిష్యత్తులో కనుక మనం ఈ ప్రణాళికలను చాలా జాగ్రత్తగా చేయకపోతే, ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఏ రకంగా వరదలకు గురవుతుందో, ముంపునకు గురవుతుందో, అలాంటి ప్రమాదాలు జరిగేటువంటి ఆ యొక్క సూచిక ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్, ఏదేమైనా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్తారు. రైట్, మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. సార్, 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడానికి మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ప్రతిపక్ష నేత కేటీఆర్ అయితే మాట్లాడుతున్నారు, అసలు ఏ ప్రాతిపదికన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. గతంలో ఈ ప్రతిపాదన వీళ్ళు కూడా తెచ్చారు కదండి, కేటీఆర్ తెలియదా, లేకపోతే కేసీఆర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఐడియా లేదా? ఈడికని యాదగిరిగుట్ట 100 కిలోమీటర్లు కూడా మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ లోనే కలుపుతామనే రకంగా కూడా ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే వీళ్ళకి అభ్యంతరం ఏంటి? డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మీరు ఏమన్నా అడిగితే దాని గురించి సూచన సలహాలు మీరు కూడా ఇవ్వండి. ఎట్లా ముందుకు పోతే బాగుంటది ఏంది అనేది మీ సూచన సలహాలు ఇవ్వండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని ఆల్రెడీ వాళ్ళు దాన్ని రెక్కి చేసి ఎన్ని రోజుల సందో దీని గురించి మాట్లాడి చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎంత ప్రాంతం కలిపితే బాగుంటుంది అనేది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా మొత్తం ఇటు వనసలిపురం కానీ, అటు గట్టిపేట సైడ్ కానీ, ఇటు పటంచెరు సైడ్ కానీ, ఇటు ఆలోచిస్తే మల్కాజ్గిరి, అటు గట్కేసర్ వరకు కూడా ఇది పెంచే ప్రపోజల్ పెడుతున్నారు. దాంట్లో పాటు ఈరోజు ఒకటే గ్రేటర్ హైదరాబాద్ లో ఒకటే మేయర్ ఉంటాడు. రేపు అవసరమైతే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేకపోతే 4 ఉండొచ్చు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా డివైడ్ చేసి ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే కూడా దాని మీద సూచన సలహాలు ఏమని ఇవ్వండి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ముందు స్వాగతిస్తూనే ఉంటారు, మళ్ళీ దానికి మళ్ళీ కొరివీలు పెడుతూనే ఉంటారు. ప్రతిదీ కొరివీలు పెట్టడం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలకి మొత్తానికి ఒక అభివృద్ధి కావాలి, లేకపోతే గతంలో చాలా ఇబ్బందులు ఉండే అన్న రైట్. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఇదే కేసీఆర్ మాట్లాడుతుండే, చిన్నపాటి వర్షం పడితే బోట్లు వేసుకొని పోవాలి, నేను వచ్చిన తర్వాత మస్తు చేస్తా అన్నాడు. ఏం చేసిండు? ఈరోజు కేసీఆర్ చేసిండా, కేటీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా? ఇప్పుడు మీరేం చేశారనేది కూడా పాయింటే కదా, మరి మీరేం చేశారనేది కూడా చెప్పాలిగా. మీరు వచ్చిన 2 ఏళ్లలో మీరేం చేశారనేది కూడా చెప్పాలిగా. అర్థం కాలే. వచ్చిన 2 ఏళ్లలో మీరేం చేశారు అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఆల్రెడీ ప్రక్షాళన చేయడానికి ఒక డిసిషన్ తీసుకొని
ఖచ్చితంగా ఇది చేస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ 22 నెలలలో 10 సంవత్సరాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దునియా చెప్పిండ్రు. ఈరోజు అవి వాళ్ళు చేసిండ్రా? ఈరోజు అదే కొద్దిపాటి వర్షానికి నీళ్ళు వస్తాయి, బోట్లు వేసుకొని పోతారు, లేకపోతే అన్ని రకాలుగా ఉంది. ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా మార్పులు చేర్పులు చేసిండ్రా? మొత్తానికి ఇటు జనరల్ గా ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కటైతే వాళ్ళు ఏదైతే నిర్మించుకున్న నగరానికి కొంచెం వేరే రకంగా తీసుకుపోయారు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ని మొత్తం పెంచి దీన్ని డెవలప్ చేయాలి, ఏ రకంగా చేస్తారనేది ఎప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. మంత్రివర్గంలో కూడా నిర్ణయం తీసుకుంటారు, అధికారులతో మాట. రేపు అవసరం అనుకుంటే ఆపోజిషన్ పార్టీ ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా పెట్టి అదే అడుగుతున్నారు కేటీఆర్. అఖిలపక్షంతో మీరు మాట్లాడడం జరిగిందా, లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేశారా? కనీసం విలీనం చేసుకుంటామని చెప్తున్న ఆ మున్సిపాలిటీలతో మాట్లాడడం ఏమైనా జరిగిందా అని కూడా ఆయన అడుగుతున్నారు. మరి ఏమన్నా మాట్లాడారా కాంగ్రెస్ పార్టీ? ఎవరితోని? ఏ అయితే మున్సిపాలిటీలను విలీనం చేసుకుంటున్నారో ఆ మున్సిపాలిటీలతో మాట్లాడారా? ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారులతో కూడా మాట్లాడిండు, మంత్రివర్గంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని అనుగుణంగానే ఈరోజు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. ఇటు శ్రీధర్ బాబు గారు అన్ని చూసుకుంటుండ్రు, ఏమేమిటి అనేది కూడా వాళ్ళతో విశ్లేషించడం జరుగుతుంది. ఏది చేస్తే బాగుంటది అనే రకంగా కూడా ఉంది. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సూచన సలహాలు ఏమని ఇస్తే ఇవ్వండి, తప్పేం లేదు. దాంట్లో ఒకవేళ గవర్నమెంట్ ఆ డిసిషన్ కే ఉంటే ఓకే, లేదు అనుకో ఏమన్నా మార్పులు చేర్పులు చేసేది ఉంటే కూడా చేస్తారు. దాంట్లో మనం భేషజాలకు పోయేది ఏముంది విజయ్ గారు? కానీ ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీని విస్తరించాలని అనుకోవడం వెనుక కూడా ఖచ్చితంగా ఈ వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, డబ్బు దండుకుంటున్నారని చెప్తున్నారు. వీళ్ళు గతంలో చెరువులు, కుంటాలు, నాలాలు పూడిగా తీస్తామని చెప్పి ఎన్ని కుంటాలు, నాలాలు, చెరువులు బినామీల పేర్ల మీద వేసిండ్రు, అది చెప్తారా ముందు? అది చెప్పమనండి ముందు. చెరువులు, కుంటాలు, నాలాలు కబ్జాలు చేసేసి మొత్తం అలా బినామీల పేర్ల మీద ఇచ్చేసి వాళ్ళు దాన్ని మొత్తానికి రియల్ ఎస్టేట్ చేసిండ్రా? లేకపోతే మామూలుగా ఒక ప్యాంట్ షర్టు ఇస్త్రీ లేని వాళ్ళు ఈ రోజు 100,000 కోట్ల రూపాయలు ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడికైనా వచ్చినాయండి విజయ్ గారు? చెప్పండి. మామూలుగా వచ్చిందా ఈ రోజు? మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ మాట్లాడినాం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఎంతమంది మీద మనం యాక్షన్స్ తీసుకున్నామన్నా? రైట్. చట్టము దానికి ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళు మా దగ్గర పంపించి సిబిఐ పంపించేయండి, మేము చూసుకుంటామన్నారు. డ్రోన్లు తీసి డ్రోన్లు పెట్టి మిగతా ఛాలెంజ్ కేటీఆర్ గారు కూడా మన శివకుమార్ అన్న ఒక్క నిమిషం మీరు మొన్న గమనించండి, ఛాలెంజ్లు వేసే ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళు కబ్జాలు చేసిన సంగతి తెలుసు, ముంచిందని తెలుసు, ప్రజల్ని మొత్తం మోసం చేసిందని తెలుసు. కానీ వాళ్ళు మోసం చేసిన నాయకులను ఎవరి మీద అయితే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పటి వరకు ఒక కేసులు పెట్టినాము, పేపర్లలో వస్తుంది తప్ప ఎక్కడైనా ఎవరైనా జైలు పోయినరా? ఎవరి మీద యాక్షన్ జరిగిందా? ఇప్పుడు మీరే చెప్తున్నారు బినామీలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కదా, బినామీలను దొరకబట్టడం పెద్ద పని. ఇప్పుడు శివకుమార్ గారు మరి ఏమంటారు? మంచి పాయింట్ తీశారు. మీరు ఆరోపణలు చేసే ముందు గతంలో కబ్జాలు చేశారు, పూడికలు తీసినప్పుడు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? తీసుకున్నారా ఇప్పటి వరకు ఏమన్నా? ఖచ్చితంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో ఎవరినైనా వదిలేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఎట్టి పరిస్థితి వీళ్ళు చేసిన తప్పులకి వీరు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా వీళ్ళ ఎవరెవరైతే ఏ స్కామ్లలో ఉన్నారో వాళ్ళ స్కామ్లన్నీ బయట ఖచ్చితంగా పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పోతారు అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు. రైట్. బస్ శ్రీనివాస్ గారు, జోజిరెడ్డి గారు మాట్లాడదామండి. జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదామండి. బస్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీతో కావాలని రియల్టర్ వ్యాపారం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ విస్తరణ కూడా దానిలో భాగమే అంటూ కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్న ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఆరోపణలు చేసే ముందు ఖచ్చితంగా మీరు కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటూ ఫ్యూచర్ సిటీతోని అనేటువంటిది కాదండి. మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అక్కడ ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూములను
ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలి. ఫార్మాసిటీ ఏర్పాటు చేయకపోతే తిరిగి రైతులకు ఇచ్చేయాలి. అంతేగాని ఒక నూతనంగా మన కొత్తగా గడిచిన ప్రభుత్వం ఆలోచనను మార్చివేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త పట్టణాన్ని ఏర్పాటు చేస్తాం అక్కడ ప్రణాళికాబద్ధంగా అని చెప్పి ఏదైతే మనం లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి రైతుల నుంచి సేకరించినటువంటి భూములను ఈ విధంగా కమర్షియల్ యాక్టివిటీ చేసి దాంట్లో వ్యాపార ధోరణి వ్యాపార దృక్పథంతో ముందుకెళ్తున్నారు అని చెప్పడానికి మళ్ళీ కొత్తగా మన దగ్గర మనం కొత్తగా ఆధారాలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏదో ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదో ఏర్పాటు అయింది కదా అక్కడ. ఆల్రెడీ ఒక సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఈరోజు అది దాని చుట్టుపక్కల బిజినెస్ జరుగుతుంది కదా అక్కడ. లేఅవుట్లు ఏర్పాటు జరగడము, లేకపోతే ఈరోజు వ్యాపారం అంతా పడకేసినా కూడా ఈ ఫ్యూచర్ సిటీ అని డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ ఏదో స్కిల్ యూనివర్సిటీ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని, అంటే ఇవన్నీ అక్కడ మన ఇంటెన్షన్ ఏదైతే మనం ఏదే ఉద్దేశంతో సేకరించిన భూములలో అది కొత్తగా మేము సిటీ కడతాము దాంట్లో అని చెప్పి అది వ్యాపారమే కదా. మళ్ళీ దానికోసం మనం కొత్తగా ఆధారాలు సేకరించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు కదా విజయ్ గారు. రైట్. జోజిరెడ్డి గారు అయితే రైట్ చెప్పండి బస్ శ్రీనివాస్ గారు. అంటే ప్రభుత్వము ఏ పని చేసినా కూడా ఇప్పుడు శివప్రసాద్ గారు అంటుంటారు సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎక్కడైనా. హైదరాబాదు స్వరూపం మారిందా అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కబ్జాలు ఎవరు ఎక్కువ చేసిండ్రు, ఎవరు కబ్జాలు చేసిన మనం ఈ 75 years ఆఫ్ అంటే 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మేజర్గా రూలింగ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత కొంతకాలం టీడీపీ చేసింది. టీడీపీలు ఉన్నోళ్ళే కాంగ్రెస్లు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నోళ్ళే టీడీపీలు ఉన్నారు. మళ్ళీ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చింది. బీఆర్ఎస్ ఈరోజు మేము కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు చెప్పాలి నిజంగానే ఎవరు కబ్జాలు చేసినా ఎవరు చేసినా దానికి కబ్జాలకు ఏ నాయకుడు చేసినా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇంకా నిందారోపణలు చేసుకుంటా 2 ఏళ్ళే కదా మేముంది అంటే 10 ఏళ్ళు అయినాక తీసుకుంటారా మీరు యాక్షన్? అట్లా కాదు కదా. అందుకోసం మీరు ఇలా 10 చెరువులు కబ్జా పెట్టిండు, లేకపోతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తున్నాయి అందుకే కాంగ్రెస్ లోకి వచ్చిండు, కడీలు తీసి పారేసినా కూడా మళ్ళీ కడీలు వేసిండు 17 ఎకరాలకు చెరువు భూమిలో అని అక్కడ షేర్లింగంపల్లి ఏరియాలో ఉన్న చెరువుల పట్ల మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వములో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తే, ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు చేస్తే అది కరెక్ట్ కూడా కాదు కదా. అట్లా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, ఏ విధమైన చర్యలు ఎవరు చేసినా కూడా, ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు చేపట్టాలి. ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్షం వస్తే ప్రణాళిక చేయలేదన్నది తప్పు. అది అట్లా ఎందుకంటే ఒక్కసారిగా ఇప్పుడు 10 ఫీట్ల రోడ్లో 20 ఫీట్ల రోడ్లో 5 ఫీట్ల గలీలు హైదరాబాద్ ఉన్నాయి. ఇంకా 5 ఫీట్ల 6 ఫీట్ల గలీలు ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఉంది. అక్కడ మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఈ వర్షం అంత తీవ్రంగా వచ్చినప్పుడు. దానికోసము ఒక కంటిన్యూస్ గా డ్రైన్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒక 50% డ్రైన్ కంప్లీట్ చేసింది బీఆర్ఎస్ హయాంలా. దాని కంటిన్యూషన్ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఏదో కూడళ్ళల్లో ఎక్కడ నీళ్లు నిలబడితే అక్కడ ట్యాంకులు దవ్వుదాము, తర్వాత అది నిండిన తర్వాత ఎత్తిపోతామని అదేదో ఆచరణకు సాధ్యంగాని ప్రణాళికలు వచ్చే ఆలోచన చేసిండ్రు. అది ముందుకెళ్ళలే. అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ లో నీళ్లు నిల్వలే. ఆ నీళ్లు నిలవడానికి బీఆర్ఎస్ పట్టణీకరణ చెందేటువంటి క్రమంలో పేదలు మధ్యతరగతి వర్గాలు ఎక్కడ తక్కువ రేటుకు ఎక్కడ ఈ సులువుగా దొరుకుతున్నటువంటి ప్రాంతాలలో నేను గతంలో కూడా చెప్పిన ఇది ఒక ప్రభుత్వ తప్పిదం కాదు, ఇది చారిత్రక తప్పిదము. పేదరికము, మధ్యతరగతి తత్వము
ఉన్నత వర్గాలలో ఎక్కడ కూడా నీళ్ళ పేదలు ఉన్న చోటనే, మధ్యతరగతి వాళ్ళు కొంత ధనవంతులు అయిన చోట ఉన్న ఉన్న వాళ్ళ చోటనే, అది కూడా చెరువుల కింద ఉన్నటువంటి భూములలో ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీలుగా మారినటువంటి చాలా చెరువులు హైదరాబాద్ లో చాలా చెరువులు ఉండే. ఆ చెరువులు పోయినాయి, చెరువులు మాయమైనాయి, చెరువుల కింద భూములు వెళ్ళినాయి. ఇప్పుడు ఆ నీళ్లు ఎటు పోవాలనో తెలియనటువంటి పరిస్థితులలో అవి ఇళ్లలోకి వస్తున్నాయి. అది ఒక్క బీఆర్ఎస్ హయాంలో రాలే, లేదా తర్వాత గవర్నమెంట్లు వచ్చిన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం కోసం పరిష్కారం దిశగా ఒక డ్రైన్ నోటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో ఓన్లీ రెయిన్ వాటర్ కోసం ఏర్పాటు చేసినారు. అది ఇంకా అంటే మా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మేజర్ గా కంప్లీట్ అయింది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నట్టుంది. ఈ డ్రైనేజెస్ అంతా పోయి మూసీ నదిలో కలుస్తాయి. ఒకప్పుడు 300 నుంచి 400 ఫీట్లు వెడల్పున్న మూసీ నది 10 సంవత్సరాలలో అది 100 ఫీట్లకు వచ్చేసిందండి. ఆ వాటర్ ఎక్కడికి పోవాలి? 10 సంవత్సరాలు చెప్తున్నారు తప్ప 10 సంవత్సరాలలో వచ్చిందంటే నేను ఒప్పుకోను. మూసీలని మనము ఇంగ్లీవన్ బస్ స్టేషన్ కట్టుకున్నాం, మూసీలోనే ఇవాళ మెట్రో కట్టుకున్నాం. ఒక విషయం వినండి, ఇది ఓవర్ 10 సంవత్సరాలలో కుంచుకుపోయినాయి, లేదా 10 సంవత్సరాలనే కబ్జాలు జరిగిపోయినాయి, లేదా కబ్జాలు చెప్పినట్టు సార్ మీరు చెప్పినట్టు ఒక 10 ఏళ్లలోనే కాదు, గతంలోనూ అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. జరుగుతూ ఉంది. ఇది ప్రజలలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, పాలకులలో చిత్తశుద్ధి ఉండాలి, అందరిలో ఒక మార్పు రావాలి, స్వచ్ఛత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అది ఏమంటే ఎవరైనా అధికారంలోకి వచ్చేంత వరకు ఆంధ్ర వాళ్ళు ఉండి ఆంధ్ర వాళ్ళు మొత్తం కబ్జా చేశారు. కంక్లూడ్ చేస్తున్నారైనా రైట్. ఒక్క నిమిషం జోజిరెడ్డి గారు, నేను ముగిస్తానుగా. ప్రజలు గాని పాలకులు గాని చిత్తశుద్ధితోని, ఒక అంకిత భావంతోని, ధర్మనిరతతోని ఉండాలనేటువంటిది ఉంటే మంచిదే. కానీ అధికారంలోకి వచ్చేంత వరకు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు పెంచుకోవాలనేటువంటి దురుద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు మారిపోయినట్లు తర్వాత ఇంకా అభివృద్ధి అనేటువంటిది అది అంటే ఈ కబ్జాలు ఇట్లా ఎక్కడ అవుతాయి? వీటిని ఆపాల్సిన బాధ్యత సామాన్య ప్రజలకు ఉంది, పాలకులకు కూడా అంతే బాధ్యత. ఇది ఒక క్రమంలో ఒక పార్టీ హయాంలోనే జరిగింది, ఆగిపోయింది. ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లో అసలు కబ్జాలే జరగలేదా? పోనీ 10 సంవత్సరాలలోనే హైదరాబాద్ మొత్తం కబ్జా అయిందా? అట్లా కాదు కదా. రైట్ జోజిరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలకి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ సిటీని వదిలి వేరే చోటకి వెళ్తే అక్కడ మంచిగా కట్టుకోవాలన్న ఒక ప్రతిపాదనతోనే ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది అనుకోవచ్చా? విజయ్ గారు, నేను అనేది ఏంటంటే శ్రీనివాస్ గారు చేసే పరిస్థితి చెప్పింది కరెక్టే కావచ్చు, కబ్జాలు చేస్తున్నారు అనేది తనే ఒప్పుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే దోపిడీ జరిగింది, దౌర్జన్యాలు జరిగినాయి, ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ తీసుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేసింది ఏంటి అనేది, తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ అవుతుంది, కాంగ్రెస్ ఉందా లేకపోతే టీడీపీ ఉందా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అంతకుముందు ఆంధ్ర పాలకులు ఉన్నారు. వచ్చిన తర్వాత మన 10 సంవత్సరాల ప్రభుత్వంలో చేసింది చాలా ఉంది, అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. టైం కాదు దానికి. మనము 10 సంవత్సరాల, నేను కూడా అదే అంటున్నా, 10 సంవత్సరాలలో మీరు దోపిడీ చేసినని ఎప్పుడైతే కాంగ్రెస్ అంటుందో దాన్ని ఎందుకు నిరూపించలేకపోతుంది, దాని మీద యాక్షన్ ఎందుకు జరగట్లేదు అనేది నాకు క్వశ్చన్. అదే విధంగా ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను విజయ్ గారు, నేను ఒకటే కోరిక, ఇవాళ పొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఢిల్లీలో మనం పరిస్థితి గమనిస్తున్నాం. ఇవాళ దాదాపుగా ప్రజలలో మీరు 10 మందిని టెస్టులు చేయించుకుంటే 6గురికి 7గురికి క్యాన్సర్ వచ్చే పరిస్థితిలో ఉంది బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఆ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి అంటే సిటీలో ఉన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ఫ్యాక్టరీస్ ఇంకా నడుస్తున్నాయి, అదే విధంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాటిని ఎక్కడికి తరలించాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఇంతకు ముందు. కానీ ఎక్కడ కూడా అక్కడే ఉంటున్నాయి. మళ్ళీ వీళ్ళకే ల్యాండ్స్ తీసుకుపోయి ఓఆర్ఆర్ పక్కన రేపు సంగారెడ్డి దగ్గర ఎక్కడ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. కానీ ఎక్కడ కూడా ఆ ఫ్యాక్టరీలు అయితే కదిలి ప్రజలకి లాభం జరిగింది అనేది అయితే ఎక్కడ లేదండి. ఇంకోటి, ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీ పరిధిలో దాదాపు కొంత ఏరియాలో వ్యవసాయం కూడా జరుగుతుంది. మేము చెప్తున్నామంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే దానికి ఎంత అవసరం? ఒక 10 ఎకరాలు అవసరమా, 20 ఎకరాలు అవసరమా?
వందల ఎకరాలు ఇచ్చి ఒక్కొక్కరికి వందల ఎకరాలు ఇచ్చి తర్వాత ఏం తిందాం అనుకుంటున్నారు? ప్రజలకి ఏం పెట్టదలుచుకున్నారు? అసలు ఈ ప్లాస్టిక్ అన్నం పెట్టతారా, లేకపోతే ఈ ఇండస్ట్రీలో వచ్చి అన్నం పెడతారా? ఏం పెడతారు? వ్యవసాయం అనేది మొత్తం కుంటుపడిపోతుంది. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇవ్వాలి ఎవరు కూడా పనిచేసే పరిస్థితుల్లో లేరు. ఫ్యూచర్ లో ఏం తినదలుచుకున్నారు? రైతాంగాన్ని ఎక్కడైనా పట్టించుకుంటున్నారా? అన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దాని తప్ప ఇంకోటి. నేను ముఖ్యంగా ఇవాళ జిహెచ్ఎంసీ గురించి కాబట్టి జిహెచ్ఎంసీలో నా కోరిక ఒకటే, ఇండస్ట్రీస్ అన్ని పక్కకు తరలించాలి. ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న జిహెచ్ఎంసీని మొత్తం కూడా డెవలప్మెంట్ చేయాలా. ఆ డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, పొల్యూషన్, ఇవాళ ఎక్కడ కూడా పార్కింగ్ లేవండి. అంత పెద్ద సిటీలో ఇప్పుడు 1.5 నుంచి 2 కోట్ల పైన జనాభాకు పోయేటప్పుడు ఫస్ట్ పార్కింగ్ వ్యవస్థ డెవలప్ కావాలి. ఎక్కడ చూసినా కెమెరాలు పట్టుకోవడం, పోలీస్ వ్యవస్థ ఫైన్ వేయడం, ఇది తప్ప ఏం లేదు. 12 గంటల దాకా పర్మిషన్స్ ఇస్తారు బార్లు నడుపుకోవడానికి. ఇలా గంజాయిలు ఇవన్నీ మత్తు పదార్థాలకి నిలయం అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎవరండి? ఇలా ఉన్న ప్రభుత్వాన్ని. అవన్నీ చేయట్లేదు. డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఉంది? రోడ్డు డెవలప్మెంట్ జోజిరెడ్డి గారు, టైం తక్కువ ఉంది. రాజు గారిని తీసుకుందాము, ఎరిగంట రాజు గారిని. రాజు గారు, ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఎక్కువగా వలసలు ఎక్కువగా వస్తుంటాయి, జనాభా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి, ఇప్పుడున్న హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో, విపరీతంగా కాలుష్యం కూడా పెరుగుతున్న నేపథ్యంలో సిటీ విస్తరించడం వల్ల కొంత వీటన్నిటిని అదుపు చేసే అవకాశం ఉంటుంది కదా సార్? అయితే ఇప్పుడు ఈ బృహత్ ప్రణాళికల్లో ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికే ఏం చేసిందనంటే ఓఆర్ఆర్ యువతల కానీ ఓఆర్ఆర్ అవతల కానీ ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఆస్తుల వివరాలను లెక్క చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని మనకు వార్తలలో వస్తున్నది. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పైపెచ్చు 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే 9,263 ఎకరాలకు ఏదైతే అమ్మకానికి పెట్టిరో, అమ్మి ప్రభుత్వ ఖజానాను నింపాలనేటువంటి ప్రయత్నం చేసిరో, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ నిన్న క్యాబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు. అంటే పరిశ్రమలకు కన్వర్జేషన్ పేరిటనో లేకపోతే వేరే పేరిటనో దాదాపు 9,000 పైసలకు ఎకరాలను ఈ రోజు అమ్మకానికి బహిరంగంగా పెట్టినటువంటి, ఈరోజు ఇట్లా విలువైనటువంటి భూములను అమ్ముకుంటా పోతే రేపు ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ ఈ మూడింటి విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక పెద్దలు జోజిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ హెచ్చరికలని, ఎల్లో హెచ్చరికలని, అక్కడ డేంజర్ జోన్స్ కూడా పెట్టింది. అంటే పొల్యూషన్ విషయంలో ఇక్కడ జనాభా ఇప్పుడు 2 కోట్లు కాబోతున్నటువంటి ఈ తరుణంలో, హైదరాబాద్ ఇప్పటికే పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో దీని మీద కూడా ఒక ప్రణాళిక వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదనుకోండి రేపన్నాడు ఢిల్లీలో ఏ రకంగా అదేంటి కొన్ని కార్లను, అంటే బేసిక్ సంఖ్య ఉన్నటువంటి కార్లను కొన్ని రోజుల పాటు బయటికి రానివ్వడం, వెహికల్స్ ని సరి సంఖ్య ఉన్నటువంటి వెహికల్స్ ని కొన్ని రోజులు మాత్రమే అలో చేయడం, ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ దాపురిస్తుంది. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి సూచన అనుకోండి, లేకపోతే దీన్ని ఏ రకంగా ప్రభుత్వము ఈ భూముల వివరాలు, ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భూముల వివరాలు, ఆస్తుల వివరాలు తీయడం కాదు. మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవి ఈ నగరంలో ఉన్నటువంటి జనాభాకు తగిన విధంగా ఉన్నాయా లేవా, లేదంటే రేపు ఒకవేళ ఈ 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ఇందులో విలీనం చేస్తే ఆ స్థాయిలో 2 కోట్ల మందికి సరిపోయే రకంగా మనం హాస్పిటల్స్ ని కట్టాలి. అదే విధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, ఈరోజు డిగ్రీ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు 2 కోట్ల జనాభాకు సరిపడేలా ప్రణాళికలను సిద్ధం చేయాలి. మూడోది, ఈ ఐటీ పరిశ్రమను కూడా విస్తరిస్తున్నాము మేము అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు రైజింగ్ తెలంగాణ పేరిట డిసెంబర్ లో వీళ్ళు 9వ తారీఖు రోజు 2047 రైజింగ్ పేరిట విడుదల చేయబోతున్నటువంటి వాటిలో ఇవన్నీ కూడా విషయాలను కూలంకషంగా పెట్టాలి. నేను ఏమంటున్నా, కేవలం చర్చల ద్వారా మాత్రమే కాదు, ఒక ప్రణాళిక అనేది ముందు చూపుతూ ఉండాలి. ఎడ్యుకేషన్, హెల్త్ ను చాలా కీలకంగా ఈరోజు తీసుకోవాలి. సగం జనాభా ఈరోజు తెలంగాణలో ఉన్న సగం జనాభా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతుంది. 2 కోట్లు అంటే 4 కోట్లలో 2 కోట్లు ఈరోజు జిహెచ్ఎంసీలోకి వస్తే వాళ్ళందరికీ సరిపడా ఎడ్యుకేషన్ కానీ, ఈ హెల్త్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు తలెటువంటి ఆవశ్యకత ఉంది. రెండోది, ఈరోజు మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ చూడండి సార్, ఉస్మానియా హాస్పిటల్ లేదంటే గాంధీ హాస్పిటల్,
కొంచెం కొంచెం అంటే పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి ఏదైతే నిమ్స్ హాస్పిటల్. నేను ఏమంటున్నా, ఈ రోజు ఈ 3 హాస్పిటల్ తప్ప చిల్డ్రన్స్ సంబంధించింది ఒక చిన్న హాస్పిటల్, ఇవి తప్ప ఈ రోజు నగరంలో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా హెల్త్ ఫెసిలిటీస్ అనేవి లేవు. నానా రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కూడా శిథిలావస్థలో ఉంది. దాన్ని పునర్నిర్మిస్తామని గతంలో నాయకులు పోయిరు, చూసిరు, శిలాఫలకాలు వేసిరు, కొబ్బరికాయలు కొట్టిరు, కానీ ఇప్పటి వరకు దాని విషయంలో కాలేదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అన్ఎంప్లాయీస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్నారు. ఒకవేళ ఈ బృహత్ ప్రణాళికలో జిహెచ్ఎంసీ పరిధిలో 2 కోట్ల జనాభా వస్తే అందులో కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది పెద్దగా కాబోతుంది. రాజు గారు, మనకి టైం అయిందండి, మరి ఇంకోసారి మాట్లాడదాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే రాజునాథ్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ శివకుమార్ గారు, జోజిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.